महाराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकारे त्वमामलेश्वरम् पर्यां वैद्यनाथं च ढाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वारणास्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं कृष्णे सन्तु विशालके एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति। द्वादश ज्योतिर्लिंग स्तोत्रम संपूर्ण स्तोत्रम। सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् भक्तप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये। श्रीशैलशृङ्गे विविधप्रसङ्गे शेषाद्रिशृङ्गेऽपि सदा वसन्तम् तमर्जुनं मल्लिकपूर्वमेनं नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम्। कावेरिका नर्मदयोपवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धातृपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे। पूर्वोत्तरे प्रज्वलिका निधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि। यं डाकिनी शाकिनीका समाजे यं डाकिनी शाकिनिका समाजे निषेव्यमाणं पिसितासनैश्च सदैव भीमादिपदप्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि। श्रीताम्रपर्णीजलराशियोगे निबध्य सेतुं विशिखैरसङ्ख्यैः श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि। यां ये सदङ्गे नगरेति रम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। सह्यादिशीर्षे विमले वसन्तं गोदावरीतीरपवित्रदेशे यद्दर्शनात् पातकं पाशुनाशं प्रयाति तं त्र्यम्बकमीशमीडे। महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः सुरासुरैर्यक्षमहोरगाढ्यैः केदारमीशं शिवमेकमीडे। इलापुरे रम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यम् वन्दे महोदारतरस्वभावं घृष्णेश्वराख्यं शरणं प्रपद्ये।
ज्योतिर्मया द्वादशलिङ्गकानां शिवात्मानां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्य निजं भजेच्छ। మన ఏలూరు దక్షిణ వీధిలో వేచి ఉన్న జలాపరేశ్వర స్వామి ఆలయం నంది గురించి చెప్తున్నాను. ఈ నంది చాలా పురాతనమైనది. దీన్ని జీవనంది అంటారు. ఈ నంది పూర్వం ఇదంతా చేలు, ఇదివరకు పంట పొలాలు ఉండేవి. ఈ పంట పొలాలన్నింటిని నాశనం చేసేది. ఆ పక్కన ఉన్న దర్గా ఒకటి ఉంది. ఆ దర్గాలో ఉన్న సాధు ఒక ఆయన ఇది ఊరంతా నాశనం చేసేస్తుందని చెప్పి దానికి కాలికి కడి వేసి జీవనందిగానే శిల చేశారు దాన్ని. ఈరోజు కూడా పిల్లలు ఎవరికైనా పుట్టకపోతే ఈ నందికి సనగలు కట్టి పూజ చేస్తే కనుక ఖచ్చితంగా సంతానం కలుగుద్ది. ప్రతి గుళ్ళో మనం నంది నుంచి శివుని చూస్తాము. కానీ మన గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే వెనకాల శివాలయం వెనకాల రంధ్రంలో నుంచి మనం నందిని చూడాలి. చూడటం వల్ల అక్కడ ఉన్న దీపాన్ని చూస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పూర్వం నుంచి శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ నంది వల్ల చాలామంది పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మన గుళ్ళోకి వచ్చి ఈ నందికి శనగలు కట్టి పూజ చేయడం వల్ల పిల్లలు కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే జలాపరేశ్వర స్వామి అంటే మన అన్ని శివుడు గుళ్ళు వేరైతే మన గుడి 1000 సంవత్సరాల క్రితం ఉంది. ఇక్కడ మనకి జర అంటే ఏంటంటే ముసలితనం రాకుండా, ఈ శివుని కొలిచిన వారికి ముసలితనం అనేది రాదు జీవితంలో. అలాగే నిత్యం కొలిచిన వాళ్ళకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయి. అలాగే మన అమ్మవారి గుడి చాలా శక్తివంతమైనది. చాలా ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు మన అమ్మవారిని. అది కూడా అన్ని అమ్మవారు విగ్రహం నలుపు రంగుతో ఉంటాయి. మన అమ్మవారు తెలుపు రంగుతో ఉంటుంది. అలాంటి తెలుపు రంగు ఉన్న విగ్రహాలు ఎక్కడా లేవు మన ఏలూరు పెద్దమ్మవారి గుడి, దక్షిణ వీధిలో వేచి ఉన్న పెద్దమ్మవారి గుడి. అలాగే అమ్మవారి విశిష్ట ఏంటంటే 108 వైష్ణవాలు మనం నిత్యం 41 రోజు చేస్తే కనుక మనం అనుకున్న పని ఖచ్చితంగా అవుద్ది. అలాగే అమ్మవారి పుట్టినరోజు ఘనంగా చేస్తారు. వైశాఖ మాసంలో ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమి, వైశాఖ పౌర్ణానికి మాత్రం అమ్మవారి పుట్టినరోజు ఘనంగా చేస్తారు. కలశాల పూజ అన్నీ బాగా చేస్తారు. దసరా 10 రోజులు కూడా అమ్మవారికి 10 అలంకారాలు వేస్తారు. అలాగే జనం కూడా బాగా వస్తారు. అమ్మవారు చాలా విశిష్టమైనది మన గుళ్ళో. నవరాత్రులు ఎన్ని రోజులు చేస్తారు, ఎలా చేస్తారు? నవరాత్రులు మనకి 9 రోజులు చేస్తారండి. ఒక్కో సంవత్సరం 10 రోజులు కూడా వస్తుంది. అప్పుడు ప్రత్యేక కొత్త అలంకారం ఒకటి వేస్తారు. అలాగే అమ్మవారు 10 రోజులు కూడా బాలా త్రిపుర సుందరి దేవి, రాజరాజేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, మహాకాళి, వనదుర్గ మొత్తం 9 అలంకారాలు వేస్తారండి మనకి. జనం కూడా బాగా వస్తారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రదక్షిణాలు మెయిన్ అమ్మవారికి ఎక్కడి నుంచి వచ్చి ప్రదక్షిణాలు చేస్తారు పనులు అవ్వాలని చెప్పి. 41 రోజు ఖచ్చితంగా చేస్తే అనుకున్నామని ఖచ్చితంగా అవుద్ది. ప్రసాదరావు, మీరు ఏలూరు. చెప్పండి, గుడి విశిష్టత ఏంటంటారు అసలు? గుడి జరాసంధుడు నిర్మించాడని ఒక ప్రతీతి. అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. పూర్వకాలం నుంచి జరాసంధుడే ఒక ఓవర్ నైట్ నిర్మించాడని అంటారు. అది సంగతి. అది దాంట్లో వినాయకుడు విగ్రహం కూడా లేదు అని అంటే కాశీ దాకా వెళ్ళి రాంబాబు గారు వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారు. లేదు, వినాయకుడు కూడా దాంట్లోనే ఉన్నారు అంటే అప్పుడు ఆ మూల మీద చిన్న వినాయకుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం కూడా బయటపడింది. ముఖ్యంగా ఇక్కడ నందీశ్వరుడు గురించి బాగా చెప్తారు. ఏంటంటే అసలు దాని కథ ఏంటంటారు? నందీశ్వరుడు పూర్వం తిరుగుతూ ఉండేవాడు అని అంటారు గ్రామంలో, మొత్తం లోకల్గా. అదేమైందంటే తిరుగుతూలో జనాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండి కడియం వేశారు ఆయనకి తిరగకుండా. తిరిగి అప్పటి నుంచి ఆయన అక్కడే ఉండిపోయాడు. అక్కడే శిల అయిపోయి ఉండిపోయాడు. తర్వాత ఈ మధ్యకాలంలో ఆ కడియాన్ని కూడా కొంతమంది కాలు కోసి ఆ కడియాన్ని కూడా అపహరించారు. మళ్ళీ కడియం వేశారు ఏదో మంత్రోచ్చారణ చేసి.